జై శ్రీరామండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఏంటి భంగిమలు చేస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా మా పాప ఒక క్లాస్‌కెళ్తుందమ్మా. శ్లోక క్లాస్ అని. ఇక్కడ దగ్గరలో ఒక అంకుల్ చెప్తారనమాట. ఒక ఏజ్డ్ ఓల్డ్ మ్యాన్. సో, ఆయన మహాభారతము, రామాయణంలోవి కొన్ని శ్లోకాసు అవి ఇవి చెప్తూ ఉంటారంట సండే సండే. సో, అక్కడికి వెళ్ళొచ్చింది. వెళ్ళొచ్చిన తర్వాత ఆయన చెప్పారంట, "మీ మమ్మీ, డ్యాడీ ఇలాగ వన్ లెగ్ మీద ఒకవేళ ఒక 20 సెకండ్స్ నిలబడగలిగితే వాళ్ళ హార్ట్ చాలా బావుంది. ఇంకా ఫ్యూచర్ అంటే కొన్ని రోజుల వరకు వాళ్ళకి ఏమి అట్లాంటి హార్ట్ ట్రబుల్స్ రావు. ఒకసారి చేయమనండి ఛాలెంజ్" అని చెప్పారంట. సో, మా పాపొచ్చి ఫోర్స్ చేసి చేపిచ్చింది. సో, అందరం కలిసి చేశామనమాట ఈ ఛాలెంజ్. సో, యాహ్! మోస్ట్‌లీ మా ఇంట్లో అట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు రాలేదు. ఇంక మీదట రావద్దని కూడా అనుకుంటున్నాను. హెల్తీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని. సో, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలానే ఒక 20 సెకండ్స్ నిలబడగలిగితే అంట మన హార్ట్ బావుందని అర్థమంట. సో, ఆహ్, చెక్ చేసి చూడండి. కామెడీ మా ఇంట్లో ఒకళ్ళొకళ్ళు తోసుకోవడము. దాని తర్వాత ఈరోజు మా పని మనిషి హ్యాండ్ ఇచ్చిందనమాట. సడెన్‌గా హ్యాండ్ ఇస్తది. పొద్దున్న లెగిసి నేను చూసుకునే వరకు నాకు ఇన్ని పనులుంటాయి యాక్చువల్‌గా. అండ్ మా వారొచ్చే సండే కదా! సో, ఫిష్ తెచ్చి చేసుకుందాం అని చెప్తే, సరే అని మేమిద్దరం తీసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఒక షాప్ ఉంటుందనమాట మాకు కోంపల్లిలో. డీమార్ట్ పక్కన లేన్‌లోంచి వెళ్తే మీకు స్ట్రెయిట్‌గా ఇక్కడ ఒక షాపొస్తుంది. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే మనము ఇక్కడ కట్ చేపిచ్చుకొని ఈ పైన ఉంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. అక్కడ వాళ్ళకిస్తే వాళ్ళు కర్రీ చేసిస్తారంట హాఫ్ అన్ అవర్‌లో. సో, వింతగా అనిపిచ్చింది నాకు. కర్రీస్ కూడా చేసిస్తున్నారు బయట మనకి. అంటే మనదే అన్నమాట. మీట్. మనం అక్కడ కట్ చేపిచ్చి తీసుకొని పక్కన వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు హాఫ్ అన్ అవర్‌లో మనకు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చేసిస్తారంట. దానికో రేట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కర్రీకి ఇంతింత రేట్ అని. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆల్సో. సో, ఎవరైనా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళండి. కోంపల్లి డీమార్ట్ ఉంది కదా! డీమార్ట్ పక్కన లేన్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనకి ఇది షాప్ ఇక్కడొస్తుంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికొచ్చేసి మా వారు "నేను చేస్తాను ఫ్రై నువ్వెళ్ళు" అని అన్నారు. సో, అక్కడి నుంచి మేము మా లూసీ పాపకి గ్రూమింగ్‌కి తీసుకొచ్చాము. ఇక్కడ డాగ్‌బో అని కూకట్పల్లి అనమాట. సో, మాకు 1 అవర్ జర్నీ యాక్చువల్‌గా. ఈ క్యూటీ పప్పీస్ చూడండి 2 ఒకళ్ళ వే అనమాట. అలా క్యూట్‌గా ఎంజాయ్ చేస్తున్నాయి 2 పప్పీస్. యాక్చువల్‌గా 2 పప్పీస్ ఉంటే వాళ్ళే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంట. మా డాక్టర్ గూడా అదే సజెస్ట్ చేసాడు. బట్ మేము 2 అఫోర్డ్ చేయలేము. ఒక్కదాన్నే చూసుకోలేకపోతున్నాం సరిగ్గా ప్రాపర్‌గా. గ్రూమింగ్ అయిపోయిందండి. గ్రూమింగ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చాము. సో, దీనికి డిష్ స్పెషల్‌గా మీట్ కొంచెం తీసి పెడతామనమాట సండే రోజు. సో, వచ్చి ఎంజాయ్ చేస్తుంది మా లూసీ పాప. పాపం మొత్తము హాఫ్ ఇంచ్ చేసేసాము. మొత్తం 1 ఇంచ్ తీసేసాము యాక్చువల్‌గా. ఇంకో హాఫ్ ఇంచే హెయిర్ ఉంది. చాలా బక్కగా కనపడుతదనమాట. హెయిర్ ఉంటే ఏంటంటే మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము. నాట్స్ వచ్చేస్తున్నాయి. మా వల్ల కావట్లేదు యాక్చువల్‌గా. రోజు గ్రూమింగ్ చేయాలి. ఇట్ టేక్స్ 1 అవర్ అనమాట మాకు. అప్పుడప్పుడు అలా మిస్ అయిపోతూ ఉంటుంది. సో, ఇంటికొచ్చాము. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. ఇంటికొచ్చేసరికి ఇంట్లో కొంచెం మన కిచెను, పని మనిషి రాలే కదా! అన్నీ అలా ఉండిపోయాయి. సో, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్ చూసుకోవాలి. అండ్ మా వారు కొంచెం నాకు కర్రీ చేసివ్వు ఫిష్ కర్రీ అని చెప్పారు. ఆయనకి రాదని చెప్పేసి సరే నేనొచ్చాక చేస్తా అని చెప్పి పక్కన పెట్టేసాను మ్యారినేట్ చేసి ఫిష్. మా మమ్మీ చేసేది ఇగురు. బావుంటది. జస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి వేసుకొని చేస్తే చాలా మంచి డిష్ అసలు యాక్చువల్‌గా అది. ఉట్టిగే హ్యాపీగా మొత్తం అన్నమంతా కలుపుకొని తినేసేయొచ్చు అలా ఉంటది. ఐ డోంట్ నో నేను ఎక్కువగా చెయ్యను. ట్రై చేస్తాను. ఈరోజు వస్తదా లేదా అని యాక్చువల్‌గా. బికాజ్ అంటే అప్పుడు ఒక అల్యూమినియం గిన్నెల్లో వండేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర అల్యూమినియం ఎక్కడా లేదసలు. ఉన్నాయేమో మేబీ మనం మొత్తం ట్రెండ్ మార్చేసాం యాక్చువల్‌గా. పాతకాలం గిన్నెలన్నీ తీసి పడేసి కొత్తవన్నీ పిచ్చి పిచ్చివి తెచ్చుకొని వండుకుంటున్నాం దాంట్లో. సో, నేను గూడా మీ మన గ్యాంగే అనమాట. ఈ గ్యాంగ్‌లోనే ఉన్నాను. సో, ఐ రిమెంబర్ అనమాట. అల్యూమినియంలో వండిన ఆ టేస్ట్ వేరు. స్టీల్‌లో వండిన టేస్ట్ వేరు. నాన్ స్టిక్‌లో వండిన టేస్ట్ వేరు. అన్నీ డిఫరెంట్ టేస్ట్‌లుంటాయి. యాక్చువల్‌గా ఇది కుండలో చేస్తే ఇంకా బావుంటది. బట్ కుండలో మోస్ట్‌లీ పులుసు చేస్తారు నాకు తెలిసి. బట్ నేను ఇప్పుడు పులుసు చేయట్లేదు. ఇగురు చేస్తున్నాననమాట ఫిష్.
సో, మా మమ్మీ చేసేదే కొంచెం కాపీ చేసి అలాగే చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఇట్ టర్న్స్ ఔట్ గుడ్. మా వారికి కొంచెం అలాంటివి ఇష్టం కాబట్టి, సరే చేస్తానని చెప్పి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయి అస్సలు నాకు 2 డేస్ నుండి నిద్ర లేదనమాట. నా కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. కొంచెం నా మంత్లీ సైకిల్ తర్వాత ముందు, తర్వాత కొంచెం డిస్టర్బ్ అయితుంది నా సైకిల్, స్లీప్ సైకిల్. ఎంత పడుకున్నా నిద్ర పట్టట్లేదు. యాక్చువల్‌గా మధ్యాహ్నం ఎక్కువ మంచి నిద్ర వస్తుంది. సో, మా వారు ఎప్పుడు నిద్రొస్తే అప్పుడు పడుకో, ఏం టెన్షన్ లేదని చెప్పేసరికి ఇంకా అదే ఫాలో అవుతున్నాను. సో, ఇక్కడ మనకి ఈ డిష్‌కి కావాల్సింది ఏం లేదు. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసుకొని జస్ట్ ఒక 5, 10 మినిట్స్ మ్యారినేట్ చేసినవన్నీ మగ్గించుకుంటే అయిపోతుంది. లేదా మీరు ఆహ్, ఉల్లిగడ్డలోనే ఉప్పు, కారం అవన్నీ వేసేసుకున్న తర్వాత ఫిష్ కొంచెం ఆహ్, వాటర్ కొంచెం కావాలంటే వేసేసి ఈ ఫిష్ వేసేస్తే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు. బట్ నేనిక్కడ వాటర్ అనేది యూజ్ చేయొద్దనుకుంటున్నాను. మోస్ట్‌లీ అనుకుంటున్నాను. చూద్దాము. బికాజ్ నేను స్టీల్ దాంట్లో చేసినా కాబట్టి గెస్ అది కొంచెం అడుగుగా అంటుతదేమో అని అనిపిస్తుంది నాకు. సో, చూద్దాము. ఇలా ఉల్లిగడ్డలన్నీ వేసేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకొని, కరివేపాకు యాక్చువల్‌గా కరివేపాకు లేదు. సో, బ్లింకిట్‌లో పెట్టాము. అదొచ్చే వరకు ట్రై చేస్తున్నా నేను. ఆహ్, సో, అవన్నీ వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మా వారు మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టేసారు ఉప్పు, కారం. సో, ఇంక నేనేమి వెయ్యట్లేదు దీంట్లో. జస్ట్ ఇది ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఆ ఫిష్ దాంట్లో వేసేసి మూత పెట్టేసుకుంటే మంచిగా దానికి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకుంటే మంచి సువాసనొస్తుంది. అండ్ అది ఫిష్ కూడా మంచిగా మగ్గిపోతుందనమాట. ఫిష్ చాలా తొందరగా అయిపోతది డిష్. దానికి ఎక్కువగా ప్రాసెస్ ఏముండదు. చాలా టైం పట్టే ప్రాసెస్ ఏం లేదు. అండ్ ఈసారి లక్కీగా ఏంటంటే ఫిష్ ఫ్రై ఆహ్, నా కిచెన్ సేఫ్‌గా ఉంది. బికాజ్ మా వారు ఫిష్ ఫ్రై చేస్తే మొత్తం గోడలు, స్టవ్వు, మొత్తం నాబ్స్, మొత్తం ఫ్లోరు అంతా ఆయిల్ అయిపోతదనమాట. సో, లక్కీగా మా వారు ఈసారి ఎయిర్ ఫ్రైయర్‌లో చేశారు. అదేంటో బికాజ్ నేనెప్పుడు తిడుతుంటా అని చెప్పి ఈసారి కొత్తగా ట్రై చేశారు. నూనె పడకుండా ఎలా ట్రై చేయాలి అని చెప్పి పాపం. సో, నేనొచ్చేసరి స్టన్ అయినా. కొంచెం పర్వాలేదే కిచెన్ బావుంది అని అనుకున్నాను. సో, ఎయిర్ ఫ్రైయర్‌లో చేశారనమాట. ఆయిల్‌కి ఆయిల్ సేఫు మనకి అండ్ ఏం క్లీనింగ్ అంతగా అవసరం అవ్వలేదు నాకు. బట్ గిన్నెలు అవన్నీ ఉండిపోయాయి. మా పని మనిషి రాలేదు ఈరోజు. సో, అవన్నీ క్లీన్ చేసుకోవాలి తర్వాత. సో, ఫిష్ ఇలా కొంచెం తీసి చూసుకుంటూ, దాన్ని కొంచెం ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో ఇలా కుదుపుతూ ఉంటే మనకి ఆ ఫిష్ ముక్కలన్నీ విరిగిపోకుండా ఉంటాయన్నమాట. కరివేపాకు వచ్చే వరకు నేను కొంచెం ఇది చేసి కరివేపాకు ఎంత కొంచెం ఎక్కువేసుకున్నా చాలా టేస్టీ ఉంటుందండి ఈ డిష్. ఒకసారి ట్రై చేయండి. ఇంక దీంట్లో ఏం వేయకుండా సింపుల్‌గా ఇది బావుంటుంది. అండ్ ఒకవేళ ఇదే పులుసు కావాలంటే మనము చింతపండు పులుసు వేసుకుంటామనమాట. అంతే సింపుల్. దానికి దీనికి డిఫరెన్స్ అదే. కొంచెం దీంట్లో ధనియాల పౌడర్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో అండ్ కరివేపాకు ఫ్లేవర్. ఈ 2 ఫ్లేవర్స్ ఎక్కువగా మంచిగా దాంట్లో ఇదవుతుందనమాట. సో, ఇలా అయిపోయింది ఆల్మోస్ట్ నాది డిష్. సో, ఒక 5, 10 మినిట్స్ తర్వాత అయిపోతే ఇంకా డిన్నర్ చేసేసి క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. సో, నేను ఇక్కడ ఒక టాపిక్ ఈరోజు ఎందుకంటే కొంచెం మూడ్ ఆఫ్‌లో ఉన్నా నేను. ఎందుకు అంటే డాగో బో చూసారు కదా! అక్కడ ఒక పర్సన్ అనమాట. మా లూసీ 45 డేస్ ఆహ్, ఉన్నప్పుడు దాన్ని మేము తెచ్చుకున్నాం డాగ్‌ని. సో, ఫస్ట్ గ్రూమింగ్ ఆయన చేతుల్లోనే జరిగింది. ఒక అబ్బాయి. సో, ఆయన చేశాడు. అండ్ కొంచెం దానికి ఎఫెక్షను ఆయన మీద కొంచెం కలిగిందని జెప్పేసి మేమెప్పుడు ఆయననే ప్రిఫర్ చేస్తామనమాట. నేను ఫోను చేసి కూడా ఆయన ఉంటేనే ఎళ్తాను లేపోతే లేదు. సో, ఆల్‌మోస్ట్ ఇట్స్ 3 ఇయర్స్ నౌ. మేము ఆల్‌మోస్ట్ ఒక 15-20 టైమ్స్ వెళ్ళుంటాము అక్కడికి గ్రూమింగ్‌కి. ఆ అబ్బాయి చేతిలో చేయించుకున్నాము. బట్ అక్కడ ఎందుకో స్టాఫు లేరనో తెలీదు. ఆయన రిసెప్షన్‌లో ఆయన అంటే అక్కడ ఆఫీసు చూసుకుంటున్నాడు బయట రిసెప్షన్ ఏరియా. సో, లాస్ట్ టైమ్ మేమిచ్చినప్పుడు గ్రూమింగ్‌కి ఆ అబ్బాయి చేయలేదనమాట. నేను అడిగాను గూడా మీరే చేయండి అని చెప్పాక గూడా ఆ అబ్బాయి చేయలేదు. నేను అడగలేదు ఆ రోజు. అడగకుండా వచ్చేసాను. సరే చూద్దాం. ఆయన కట్టే నాకు తెలిసిపోతుంది. ఆయనకు చేసిన కట్టు, వేరే పిల్లలు చేసిన కట్టు నాకు అర్థమైపోతుందనమాట.
సో, నేను అడగలేదు. సరే అలాగే వచ్చేసాను. సరే మనం ఎందుకు ఒక్కసారికి ఎందుకు సెకండ్ టైమ్ కూడా గమనించిన తర్వాత అడుగుదాము అని చెప్పేసి నేను అడగలేదు. సెకండ్ టైమ్ మళ్ళీ ఈరోజు మాట్లాడినప్పుడు మీరే చేయండి అని అడిగితే, "సరే మేడం 3:00కి రండి" అని అన్నాడు. సరే అని 3:00కి వెళ్ళాం. మేమెప్పుడూ కాదు అనము. ఆయన ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు కరెక్ట్‌గా వెళ్తామనమాట. అన్ని పనులు వదులుకొని. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే లూసీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే వేరే గ్రూమర్స్ దగ్గర ఇస్తే అది కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంది. భయపడుతదని చెప్పేసి అందుకే ఆ అబ్బాయి దగ్గరే చేయించుకుంటాము. సో, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అబ్బాయి రియాక్షను నాకు ఈసారి చాలా స్ట్రేంజ్‌గా అనిపిచ్చింది. ఐ డోంట్ నో. ఆహ్, అంటే ఒకలాంటి అరగెన్స్‌గా ఇలా అంటే అంజాన్ కొట్టాడు ఫస్టు. తర్వాత ఒకలాంటి ఆ మాటలో ఒక అరగెన్స్ ఉంది. ప్లీజింగ్‌నెస్ పోయింది. స్మైల్ పోయింది. ఐ డోంట్ నో వాట్ ఐ షుడ్ సే. నాకు భయమేసిందనమాట ఇంక. అంటే మేము కెమెరాలో చూస్తూనే ఉన్నాము. అంటే 1 ½ అవరు 2 అవర్స్ అవుతది మా లూసీకి. సో, మేమొక 1 అవర్, 1 ½ అవర్ బయట ఏదైనా పనులుంటే చేసుకొని అక్కడికెళ్తామనమాట తీసుకోవడానికి. మేము ఆ లాస్ట్ 10 మినిట్స్ ఎప్పుడైతే ఆ కెమెరాలో చూస్తున్నామో కొంచెం ఆహ్, చాలా గట్టి గట్టిగా పట్టుకొని లాగుతున్నట్టు కెమెరాలో నాకు కనిపిచ్చింది. అంటే హి ఈస్ నాట్ ఇన్ మూడ్ టు డూ అనమాట. ఆ మూడ్‌లోనే లేడు. లేనప్పుడు మన లూసీని ఇచ్చేసాము. నాకింక గుండె దడదడ, దడదడ కొట్టుకుంటుంది. ఇంక డిసైడ్ అయిపోయాను. ఓకే. ఆయనకిష్టం లేని పని జేస్తున్నాడు. మనం కూడా ఫోర్స్ చేస్తున్నామేమో అని అనిపిచ్చి ఇంకా మేము అనుకున్నాం. సరే చూద్దాము. నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఇంకెక్కడన్నా చూసుకుందాము. అండ్ నాకు చాలా దూరం అవుతుంది. అండ్ ఇట్ ఈ ఇట్స్ టేకింగ్ 2-3 అవర్స్ అనమాట నాకు. గ్రూమింగ్ రోజు అంటే నాకు 4, 5 అవర్స్ నాకు లూసీ మీదనే ఇట్స్ ఓకే. నేను దానికోసం ఏమైనా చేస్తాను. బట్ ఆయన చెప్పాల్సింది. మ్యామ్ నేనిప్పుడు చూసుకోవట్లేదు ఇవన్నీ. వేరే ట్రైనర్స్‌ని పెట్టాము. వాళ్ళు చేస్తున్నారు అని చెప్తే బావుండేది. ఆ మాట చెప్పలేదు. ఆ మాట చెప్పకుండా ఆ కోపమో, ఆ బాధనో ఏంటో ఆయన మా లూసీ మీద చూపిస్తుంటే నాకు కొంచెం అదోలాగా అనిపిచ్చింది. ఇంకా అంటే మనసులో అనుకున్నాననమాట. మనము ఒక్కళ్ళ మీద ఇలా రిలై అవ్వకూడదు ఎప్పుడు. మన తప్పేనేమో మనం తొందరగా ఎమోషనల్‌గా టచ్ పెట్టుకుంటాము ప్రతి ఒక్కళ్ళతోని అని అనిపిచ్చింది. నేను చాలా గమనిస్తున్నాను ఈ విషయాలలో. ఎమోషనల్ టచ్, ఎమోషనల్ ఇది మీద ఎవ్వరితో ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోకండి. బికాజ్ అది మనకే ఎక్కడో దెబ్బతీస్తుంది మనకి. సో, నేను డిసైడ్ జేసుకున్నాను. అండ్ మా పని మనిషి గూడా చూడండి, నేను ఎంత ఆమెకి టిఫిన్స్ కానీ, టీస్ కానీ ఇస్తుంటాను. బట్ దానికొక కృతజ్ఞత భావం లేదు. ముందు రోజు చెప్పి కొంచెం చెయ్యాలి. వాళ్ళెట్లా ఫీలవుతారు? ఎలా పని జేసుకుంటారు? అన్న థాట్ గూడా లేదనమాట. సో, దిస్ ఈజ్ వాట్ అంటే ఈరోజు నేను గమనించింది ఆ విషయాలివన్నీ. మీకు కూడా ఇలా జరుగుతుందా ఎక్కడన్నా? ఇలాంటి వాళ్ళున్నారా మీ లైఫ్‌లో గూడా? సో, నేను మాత్రం ఇంకా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాను. ఎమోషనల్‌గా ఎవరితో టచ్ పెట్టుకోవద్దు. ఎమోషనల్‌గా ఏ రిలేషన్‌ని మెయింటైన్ చేయొద్దు. ఆహ్, ఇట్స్ ఆల్ అబౌట్ సర్విస్. అంటే ఆయన సర్విస్ ఇవ్వాలి. మనం కస్టమర్స్. అదొక్కటే రిలేషన్ మెయింటైన్ జేసుకోవాలి. నాకు లూసీ మీద పాపం అనిపిస్తుంది. నెక్స్ట్ గ్రూమింగ్ ఇంకొకళ్ళ చేతిలో పెట్టాలి దాన్ని. ఫింగర్స్ క్రాస్డ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అన్నది. చూద్దాము. మా పాపకి డిస్టర్బ్ అయింది చూడండి ఈరోజు సైకిల్. సో, 11:30కి దానికి పాపం ఎళ్ళాల్సొస్తుంది బయటికి. దానికి అంటే యాంగ్జైటీ ఫీల్ అయిందో ఏమో తెలీదు. ఈరోజు కొంచెం అంటే హెయిర్ కట్ చేసిన రోజు కొంచెం డల్‌గానే ఉంటది. భయమేస్తది దానికి. ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉంది. ఆ అబ్బాయిని చూసి తోక ఊపేదసలు. ఫస్ట్‌లో ఊపింది. వచ్చేటప్పుడు మాత్రం అసలు ఆహ్, అసలు హ్మ్, ఏ దానికి భయపడుకుంటే బయటకొస్తుందనమాట. ఐ డోంట్ నో. నేననుకుంటున్నానా, ఈవెన్ మా బాబు కూడా అబ్జర్వ్ చేసాడు ఈ విషయము. లేదు మమ్మీ సంథింగ్ రాంగ్. హి ఈస్ నాట్ విల్లింగ్ టు డూ. తెలుస్తుంది ఆ పట్టులో చెవులు ఇట్లా గట్టిగా పట్టుకొని లాగేస్తున్నాడు. 2, 3 సార్లు అరిచిందనమాట. బయటికి వినపడింది. ఎప్పుడు అరవదలా. సో, అనిపిచ్చింది. సర్లే ఓకే. ఆయన తప్పు కాదేమో మేబీ. మనము ఒక ఎమోషనల్‌గా ఒక మనిషినే కావాలి గ్రూమింగ్ మీరే చేయండి అనడం గూడా ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్. బట్ ఐ డోంట్ నో. నాకది తెలియట్లేదనమాట. ఎలా రియాక్ట్ అవ్వాలనేది. చూద్దాము. ఫింగర్స్ క్రాస్డ్ నెక్స్ట్ గ్రూమింగ్ వరకు వి కెన్ ఫైండ్ ఎ గుడ్ లైక్ గ్రూమర్. దగ్గరలో ఎక్కడైనా ఉందేమో చూసి, సజెస్ట్ చేసి, ఎవరైనా సజెషన్స్ ఉంటే కోంపల్లి నియర్ బై ఎవరైనా గ్రూమర్ ఉంటే చెప్పండి.
అంటే మంచిగా పెట్‌ని ఈజీగా హ్యాండిల్ చేసేవాళ్ళుండాలి. మంచిగా ఇష్టపడేవాళ్ళుండాలి. ఇట్స్ నాట్ అబౌట్ అంటే సర్వీసే కాదు. ఒక ఎఫెక్షన్ అనేది ఉండాలి. ఎఫెక్షన్ లేకపోతే ఈ జీవితంలో ఏది లేదని నేనైతే బిలీవ్ చేస్తాను. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. ఐయామ్ సారీ ఫర్ డాగోబో. నా నా వ్యూస్ నేనిక్కడ వ్యక్తం చేసుకోవాలి. ఐ డోంట్ నో. నేను మంచి రేటింగ్ ఇచ్చానిక్కడ. బట్ దిస్ టైమ్ ఐయామ్ సారీ. ఐ కాంట్ రేట్ దెమ్. హి వుడ్ హావ్ టోల్డ్ మీ. మ్యామ్ నేను చేయట్లేదు అని చెప్పాల్సింది అని అనిపిస్తుంది. బట్ యాహ్! ఎనీహౌ దిస్ ఈస్ హౌ వి హావ్ కంప్లీటెడ్ టుడేస్ డే. ఇంకా నా బుజ్జి తల్లి నాతో పాటు పైకొచ్చి ఇంకా పడుకుంటది. అండ్ సీ యూ సూన్. బై ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బై.